అనసూయ, నాది తప్పైపోయింది. అరే నాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? నేను ఏమన్నా అని ఇంత రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలు వీడియోస్ నావి కాదు. ఇట్స్ ఆల్ ఏఐ జనరేటెడ్. ఇస్ చేపల కర్రీ అండ్ మటన్ మసాలా అండ్ కొబ్బరి చట్నీరా అంటుంది. బొంగేం కాదు, అవి బికినీలో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోలు తీసి పెట్టావు ఇన్స్టాగ్రామ్లో. అవే కొంచెం చేంజ్ చేశారు మా వాళ్ళు ఆనిముత్యాలు. సో నిజానికి అనసూయకి ముద్ద దిగట్లేదు. 100 మంది ఆడవాళ్ళలో 95 మంది తిడుతున్నారు అనసూయని, శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. మహిళా సంఘంకి కంప్లైంట్ ఎలా వెళ్ళింది? ఈ గాడిదే ఇచ్చింది. ఎవరిస్తారు? లేదా చిన్మయి ఇచ్చుంటుంది. చిన్మయి కానీ అనసూయ కానీ ఇచ్చుంటుంది. లేదా మంచులక్ష్మి టాపిక్ ఎక్కడ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళే కదా ఇండస్ట్రీలో వాళ్ళ నాన్నగారు. అమ్మో ఆమె వద్దులే, ఆమె మాట ఏదైనా మాట్లాడినా జరగదు, లేనిపోయిన తలకాయ నొప్పి. మళ్ళీ బకాసమాన్ని వచ్చి 24 అవర్స్లో వీడియో డిలీట్ చేసేయాలంటాడు. సో దట్ అనసూయకి మెల్లిమెల్లిగా జ్ఞానోదయం అవుతుంది. నిజానికి ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు కూడా వెళ్ళింది. వెళ్తే మంచు విష్ణు గారు శివాజీకి ఫోన్ చేసి, డార్లింగ్ ఏమైంది డార్లింగ్ అంటే, తమ్ముడు ఇలా జరిగిందమ్మా అంటే సారీ కూడా చెప్పాను, ఒక 2 పదాలు వాడకూడని వాడాను, అందుకు నేను సారీ చెప్పాను అంటే, ఇట్స్ ఎనఫ్ శివాజీ డార్లింగ్, నువ్వు కరెక్ట్గా చేసావు, నీ తప్పేం లేదు అని మంచు విష్ణు లాంటి బకాసం అన్న కూడా సర్దుకుపోయాడు. అందులో తప్పేం లేదు కాబట్టి. ఏమో పసిపిల్లల మీద అఘాయిత్యం జరిగినప్పుడు మహిళా సంఘం రాదు, ఒక హీరోయిన్ మాట్లాడదు. ఒక తెలంగాణలోని ఒక ఆడ మనిషిని రాత్రి నుంచి పొద్దున వరకు మానభంగం చేసి మంచినీళ్ళు అడిగితే టాయిలెట్ పోసారు. నీళ్ళకి బదులుగా టాయిలెట్ పోసారు నోట్లో. అప్పుడు ఏ హీరోయిన్ మాట్లాడలేదు, ఏ మహిళా సంఘం రాలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఒక్క బూతు మాట్లాడలేదు. ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఒక స్కామ్ చేయలేదు, ఎవరింట్లో దొంగతనం చేయలేదు, ఏ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు, ఏ హీరోయిన్ని పక్కలోకి రమ్మని చెప్పలేదు, ఎవరిని బలవంత పెట్టలేదు. సినిమాల్లో ఎలా ఉన్నా కూడా బయటకు వచ్చినప్పుడు నిండుగా బట్టలు వేసుకోండి అమ్మా అన్నాడు, అంతే. కుక్క బుద్ధి చూపించుకున్నారు. ఒక హిందువుని బతుకుండగానే కొట్టి చంపేశారు బంగ్లాదేశ్లో. ఒక్క కుక్క మాట్లాడలేదు. ఇది భారతదేశంలో సెలబ్రిటీల పరిస్థితి, అనసూయ లాంటి వాళ్ళ పరిస్థితి. ఉండు, నీ తప్పేం లేదు, నిజానికి శివాజీదే తప్పు. శివాజీకి నువ్వేంటో చూపించాలి కాబట్టి మొత్తం ఇప్పేసి తిరుగు, తప్పే లేదు. నువ్వు దేవకన్యావు కదా, నువ్వు ఏంజల్, నువ్వు దేవదూతవి. మొత్తం ఇప్పేయి, అసలు బట్టలే ఉంచుకోకు, అట్లే బయటికి రా. మొగుడు దగ్గర చేసే పనులన్నీ బయట కూడా చెయ్యి. అసలు మొగుడు ఎందుకు, వాణ్ణి కూడా వదిలి, దరిద్రం వదిలిపోతుంది. శివాజీకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. శివాజీ చెప్పినట్టుగా నువ్వు అస్సలు ఉండకు, అంతే. తగ్గొద్దు. నువ్వెవరు? అనసూయ, నువ్వు గ్రేట్ అనసూయ.